అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేలేకి బజ్జీలు. ఈ వాతావరణం చల్లగా ఉంది కదా, వేడివేడిగా బజ్జీలు చేసే విధానం చూడండి. ముందు మిరపకాయ బజ్జీలు తీసుకోవాలి. మామూలు బజ్జీలు అంటే తినలేం కాబట్టి మిరపకాయ బజ్జీలు తీసుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మధ్యలో కట్ చేసుకోవాలి, వాటి లోపల ఉన్న గింజలు తీయాలి. తర్వాత దీని లోపలికి అనేది స్టఫింగ్ వచ్చేలేకి చింతపండు, పల్లీలు, నువ్వులు, కొంచెం పంచదార, సాల్ట్, వామ్ వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్నాక ఇట్లా బజ్జీలు లేక అనేది మిర్చి లేక అనేది ఇలా లోపల మొత్తం స్టఫింగ్ అని పెట్టుకోండి. మంట లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా తీయగా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత శనగపిండి తీసుకోండి. ఒక గ్లాస్ శనగపిండి తీసుకుంటే హాఫ్ గ్లాస్ బియ్యం పిండి తీసుకోవాలి. దాంట్లో కొంచెం వాము, కొంచెం సోడా, ఉప్పు వేసుకొని బాగా నీట్గా వేడి వాటర్ కలుపుకుంటే బాగా అనేది బజ్జీలు అనేది పొంగుతాయి. బాగా వేడి వాటర్తో ఇట్లా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇట్లా కొన్ని ఇట్లా వేసుకోండి. చూడండి ఇట్లా బాగా అనేది కాలనివ్వాలి. కాలితే అనేది టేస్ట్ బాగుంటుంది. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.